ఇవాళ నువ్వు ప్రకటించింది 170 కోట్లకు అమ్మిన 190 కోట్లకు అమ్మినని ప్రకటించిన వాటికి. కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర? ఏంది కారణం? దీంట్లోనే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఒక ఇట్లకు దొంగతనానికి పోయినోడో, బ్యాంక్ రాబడికి పోయినోడో తీరిక కూర్చొని పని చేసుకుంటూ పోడు కదా. నిమిషాల మీద, సెకండ్ల మీద డోర్లు కోసి పగలగొట్టి కట్టర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా కోసి తీసుకుపోయిన దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పినైతే దోపిడీ దొంగలు చూస్తారో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. ₹5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక 440 మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం. తెలంగాణ ప్రజల కాపలాదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలు పంపుతాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో, ఏ ఒక్కడు కూడా. ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది, తొందరగా పూర్తి చేసుకుందామని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్దిమంది. ఏ పరిస్థితులలో కూడా మీరు ఆ ఆస్తిని అనుభవించలేరు. తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం. చేసిన నేరానికి మిమ్మల్ని జైలులో కూడా పంపడం కూడా ఖాయమవుతుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాల్సుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో, తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ భూముల్ని తిరిగి ప్రజల అవసరాలకే వినియోగించాలని, ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలు, ఆసుపత్రుల అవసరాలు, పార్కులు లేదా కళాశాలలు, విద్యా సంస్థల అవసరాలు, ఆట స్థలాల అవసరాలు, పూర్తిగా ప్రజల అవసరాలకే వీటిని వినియోగించాలని చెప్పి, లేదా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైతే వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పాలసీ అయితే హిల్ట్ పాలసీ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగా? ఆల్రెడీ పాలసీ ఉంటే మళ్ళీ దానికి వాళ్ళ హిల్ట్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చింది? మేము బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయమని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయాలనేది మా డిమాండ్. హిల్ట్ పాలసీ కాదు, బీఆర్ఎస్ పాలసీతోనే చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎవడొద్దునో చాలా వాటి మీద విచారణ చేశాను. ఏడాడు పెట్టుకున్నావు వచ్చినాయని విచారణ రిపోర్ట్లన్నీ ఏడదాచి పెట్టుకున్నావు. ఎవడొద్దంటుండు ప్రభుత్వమైనా అధికారమే ఉండే చాలా చేస్తారు కదా విచారణలు. 2 ఏళ్ళకి ఇంకా సరిపోలేదా? ప్రతి దాంట్లో స్కామే. దాంట్లో లేదు, ఒక దాంట్లో లేదు. ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్, కేవలం ఒక ధనదాహం. ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు. ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు. 6 గ్యారెంటీల అమలు పక్కన పెట్టి ఆ 420 లిస్టు దేవులాడితే దాంట్లో ఒకటేమన్నా జరిగిందా అంటే ఒకటి లేదు. పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఒడ్లు కొనే సోయి లేదు, పత్తి కొనే సోయి లేదు. పోయిన యాసంగి తీసుకున్న వడ్లకు సన్నోట్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు.
ఓ దిక్కు కళ్ళాలలో మొలకొస్తున్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలల్లో, కావాలని చెప్పి దళారుల పాలు చేస్తున్నారు రైతాంగాన్ని. వాటిపైన లేదు సోయి. పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత. ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యిండట. మొన్నటిదాకానే ఒకటే చేసుకునేది, ఈ మధ్యన తప్పట్లేదు, మంత్రులను కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత వాట అయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని. రావాలి నిజంగానే ఇప్పుడు వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాడు ఎవడన్నా ఒక్కడు ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి. ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని సోయింటే బయటకు వచ్చి వ్యతిరేకించాలి. మరి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రికి కూడా అసలు కబర్ లేదట దీంట్లో, అసలు జీవో వచ్చేంతవరకు కూడా. ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు. ఒకసారి నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వస్తుంది దీంతో. ఎట్లొస్తుంది 4,000 కోట్లు? 5 లక్షల కోట్ల ఆస్తి ఎందుకు 4,000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట మేము అడుగుతున్నాం, ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లోనో ఏ జీడిమెట్లలోనో ఏ నాచారంలో 2,000కో 3,000కో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా, అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి, ఎంతకు చేస్తావో. జీడిమెట్లలో లేదా బాలనగర్లో 1 ఎకరాన్ని నువ్వు 9 కోట్లకో 10 కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు. ఆ పక్కన